కుకుంబర్ కోసాంబరి. పేరు చాలా డిఫరెంట్గా ఉంది, కుకుంబర్ కోసాంబరి. సో ఇంగ్రీడియంట్స్ కూడా తెలియట్లేదు ఒక కుకుంబర్ తప్పితే. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కుకుంబర్ కోసాంబరి అన్నావు కదా, అసలు ఏంటి కోసాంబరి అంటే ఏంటి, అసలు ఎందుకు పెట్టావు ఈ పేరు దానికి? సో ఎప్పుడైనా మీరు సలాడ్స్లో పల్సెస్ యాడ్ చేయడం చూసారా? చాలా రేర్. ఓకే, సో అది కోసాంబరి ఏంటి అంటే సౌత్ ఇండియన్ సలాడ్ అనమాట. దట్టు విత్ పల్సెస్తో చేస్తే దాన్ని కోసాంబరి అని అంటారు. సో పల్సెస్ అన్నావు కాబట్టి ఆల్రెడీ ఇంగ్రీడియంట్ అయితే తీసుకొచ్చేసావు, పెసరపప్పు, అందులోనూ నానబెట్టి తీసుకొచ్చావు అనమాట. ఓకే, సో ఆబ్వియస్లీ సలాడ్ అని చెప్తున్నావు కాబట్టి నార్మల్గా రెగ్యులర్ పోప్ పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సూపర్, నాకైతే నచ్చింది. అంటే ఇంగ్రీడియంట్స్ చూసి మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో దానికన్నా ముందు పోపు పదార్థాలు ఉన్నాయి కదా, ఫస్ట్ మనం పోపు వేసుకుందాం, ఆ తర్వాత సలాడ్కి రెడీ చేద్దాం. కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. సో సలాడ్స్కి మనం మోస్ట్లీ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అలా యూస్ చేస్తాం కదా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. జస్ట్ మనం పోపు వేసుకోవాలని, పోపు వేసుకోవడానికి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, నెక్స్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం మనం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో మన పోపు రెడీ అయిపోయింది, అది సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ మనం సలాడ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్. సో మన సలాడ్ స్పెషల్ దాల్ కాబట్టి ఫస్ట్ నేను పెసరపప్పు వేసేసుకుంటున్నాను. చక్కగా అంటే ఓవర్ నైట్ నానబెట్టావా లేకపోతే ఒక 3 to 4 hours చాలా? ఓవర్ నైట్ నానబెట్టిన చాలు, ఒక 6 hours అలా నానబెట్టిన చాలు. ఓకే, నెక్స్ట్ మన కుకుంబర్. సార్ మనం డిఫరెంట్ షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొబ్బరి తురుము, అండ్ చక్కగా ఫ్రెష్ గ్రేటెడ్ కొబ్బరి వాడుతున్నాం అనమాట. తర్వాత కొంచెం ఉప్పు, సాల్ట్ మనం పోపులో వేసుకోలేం కదా, ఇక్కడ వేసుకుంటాం. సాల్ట్ ఇది ఆప్షన్, వేసుకోవచ్చు లేదంటే అలాగే తినవచ్చు. ఎనీవే మనకు కొబ్బరి ఉంది కాబట్టి అది స్వీట్గా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ డ్రై ఐటమ్స్ ఉన్నవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. నిజంగానే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సలాడ్ లాగే కనిపిస్తుంది. అండ్ ఈ పోపు అండ్ డిఫరెంట్ పెసరపప్పు యూస్ చేయడం కాబట్టి పేరు కోసాంబరి అనమాట. ప్రోటీన్ రిచ్ సలాడ్ అన్నమాట ఇది. అండ్ సమ్మర్లో ఇది తీసుకుంటే చాలా మంచిది. వై బికాజ్ మనం కుకుంబర్ యాడ్ చేస్తాం కదా, బాడీకి మంచి హైడ్రేషన్ ఇస్తాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో యూజువల్గా ఇది ఎలా తీసుకుంటే మంచిది అంటారు? అంటే డైలీ తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ప్రిఫర్ చేయొచ్చు? యాక్చువల్లీ సలాడ్స్ మనకు చాలా టైప్స్ ఉంటాయి కదా, మనం ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఇలా కోసాంబరి అంటే దాల్స్తో. సో ఎప్పుడైనా సలాడ్స్ని కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి, ఎప్పుడు సేమ్ రొటీన్గా అవ్వకుండా. ఓకే, సో ఇది వీక్లీ 1 or 2 ప్రిఫర్ చేయొచ్చు. ఓకే లాస్య, ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పోపు ఇందులో వేసేసుకున్నాం. ఓకే, మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆప్షనల్ అని కూడా చెప్పారు. సాల్ట్ ఆప్షనల్. సో సాల్ట్ కావాలి, కొంచెం టేస్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం బ్లాక్ సాల్ట్. ఓకే, అంటే కొంచెం ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి టేస్ట్ పక్కాగా కావాలి. అండ్ చాలా క్విక్ రెసిపీ కూడా, అండ్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా హైగా కనిపిస్తున్నాయి. ఓకే,
సో అయిపోయింది లాస్ట్. నేను లాస్ట్కి లెమన్ స్క్వీజ్ ఒకటి చేసేస్తాను. ఓకే. సో చక్కగా ఫ్లేవర్స్ అన్ని పట్టేసినట్టున్నాయి. సో ఇంకా అంతేనా? అంతే, ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడం. ఓకే. సో రెడీ అయిపోయినట్టే కదా? ఎస్ లాస్య, మన కుకుంబర్ కోసాంబరి రెడీ అయిపోయింది. ఓకే. కుకుంబర్ కోసాంబరి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కుకుంబర్ కోసాంబరికి కావాల్సిన పదార్థాలు: కుకుంబర్ ముక్కలు అరకప్పు, పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి అరకప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెబ్బలు 1, ఇంగువ చిటికెడు. కుకుంబర్ కోసాంబరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన పెసరపప్పు, కీరా ముక్కలు, కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర అలాగే రెడీ చేసుకున్న పోపు కూడా వేసి నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుకుంబర్ కోసాంబరి రెడీ.